మీ ఫోన్ ఎక్కడైనా రిపేర్ కి ఇచ్చే ముందు ఈ 3 జాగ్రత్తలు తీసుకోండి. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, మన ఫోన్ లో ఇంపార్టెంట్ డేటా అనేది ఎప్పుడు కూడా ఉంటది. మన ఇంట్లో ప్రైవసీ ఫొటోస్ కానీ, లేడీస్ ఫొటోస్, ప్రైవేట్ డాక్యుమెంట్స్ కానీ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఏదైనా మొబైల్ షాప్ కానీ, సర్వీస్ సెంటర్ కానీ మొబైల్ రిపేర్ కి ఇచ్చినప్పుడు మీకు ఇష్టం అయితేనే లాక్ చెప్పండి. మీ ఫోర్స్ఫుల్ గా అయితే చెప్పద్దు. ఒకవేళ సామ్సంగ్ ఫోన్ కానీ మీరు వాడుతున్నారు అనుకోండి, దానిలో మెయింటెనెన్స్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ చేస్తే మీ పర్సనల్ డేటా ఎవరు కూడా చూడలేరు. మీరు ఒకవేళ కానీ OnePlus, Realme, Oppoకి వాడారు అనుకోండి, మీ ఫోన్ లాక్ లో ఉంటుంది కానీ *899# కొట్టారు అనుకోండి, అక్కడ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. టెక్నీషియన్ దాన్ని బట్టి కూడా మీ డిస్ప్లే చెక్ చేసుకొని మీ ఫోన్ అయితే సాల్వ్ చేసి ఇస్తారు. సెకండ్ వన్, ఎప్పుడైనా మీరు ఫోన్ రిపేర్ కి ఇచ్చే ముందు ఎక్కడైనా సరే సిమ్ కార్డ్, SD కార్డ్, పౌచ్ అనేది వెంటనే మీరు కలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక లాకింగ్ కవర్ వేసుకొని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టు. సిమ్, మెమరీ కార్డ్ తో పాటు ఇచ్చేస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే కస్టమర్ సిమ్లు కలిసిపోవడం, లేదంటే సిమ్లు పడిపోవడం, లేదా మిస్ అయిపోవడం ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఈ రోజు తెలుసు కదా, ఒక రోజు మన సిమ్ పనిచేయపోతాయి, ఎంత పెద్ద గవర్నాలు జరిగిపోతాయి. ఇక్కడ వరకు మా ఛానల్ మీరు చూసారంటే మా వీడియోస్, మా కాంటెంట్ మీకు అర్థమై ఉంటది. టెక్ వీడియోస్ లోనే మన చాలా యూనిక్ కాంటెంట్. ఒకసారి మా వీడియోస్ చూసి అప్పుడు మా అకౌంట్ ని ఫాలో చేసి. థర్డ్ పాయింట్ చూడండి, ఎప్పుడైనా మీరు ఫోన్ రిపేర్ కి ఇచ్చినప్పుడు 1 రోజు, 2 రోజులు, 1 రోజు వరకు మీరు ఎలాంటి జాబ్ షీట్ ఎక్కడ తీసుకోకపోయినా సరే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైనా మీరు ఫోన్ ఎక్కడైనా రిపేర్ కి ఇచ్చేసి ఒక 1 మంత్, 2 మంత్స్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీ జాబ్ షీట్ అని తీసుకోండి. ఆ జాబ్ షీట్ మీద ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి మీ ఫోన్ మోడల్ ఏంటి, IMEI నెంబర్ ఏంటి, మీరు ఏ రిపేర్ కి ఇచ్చారు, ఎంత ప్రైస్, ఈ డీటెయిల్స్ మాత్రం ఉన్నట్టు చూసుకోండి. సో దీని వల్ల ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒక 1 మంత్ తర్వాత వచ్చినా సరే మీ మొబైల్ కి జాబ్ షీట్ చూపించి ఈజీగా ఐడెంటిఫై అని చేయొచ్చు. ఇలాంటి యూనిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. ఈ రీల్ ని ఎవరో షేర్ చేయాలి తెలుసు కదా మీకు.